బి న్యూస్ వాస్తవాల ప్రతిబింబం. వెల్కమ్ టు బి న్యూస్ బులెటిన్లో ముందుగా ముఖ్యాంశాలు. కనకాలపేట సూర్యనగర్ బాలయోగి వారధి సమీపంలో కొలువైన శ్రీ దొడ్డి గంగమ్మ తల్లికి విశ్వవసునామ ఉగాది పర్వదినాన సారే సమర్పించారు. కనకాలపేట సూర్యనగర్ బాలయోగి వారధి సమీపంలో కొలువైన శ్రీ దొడ్డి గంగమ్మ తల్లికి విశ్వవసునామ ఉగాది పర్వదినాన సారే సమర్పించారు. అమ్మవారిని ప్రత్యేక అలంకరణ చేసి ప్రత్యేక పూజల అనంతరం భక్తులు వివిధ రకాల పిండి వంటలతో సారెను సమర్పించారు. ఈ కార్యక్రమంలో యానాం కనకాలపేట పరిసర ప్రాంతాల భక్తులు పాల్గొన్నారు. జై దొడ్డి గంగమ్మ తల్లికి, జై దొడ్డి గంగమ్మ తల్లికి, జై దొడ్డి గంగమ్మ తల్లికి. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద. జై దొడ్డి గంగమ్మ తల్లికి, జై దొడ్డి గంగమ్మ తల్లికి, జై దొడ్డి గంగమ్మ తల్లికి. ఏమండి ఆర్పించుకుందా తెలియదండి. అక్కడ అని చీర అంటే పెద్ద పోజు కొడుతున్నాడు. ఏం చెప్పండి కదా శ్రీ దొడ్డి గంగమ్మ తల్లి మా పూర్వీకుల నుండి ఇక్కడ అమ్మవారు 120 సంవత్సరాల కిందట మా కోనవారి లంకలో అమ్మవారు వెలిసింది. అప్పటి నుంచి మా పూర్వీకులు అమ్మవారిని పూజిస్తూ ఈరోజు అమ్మవారిని మొన్న ఇది 2వ సంవత్సరం వారిని ఈ మూలవిరాట్ కింద 25/3/2024 సంవత్సరాన్ని ప్రతిష్ఠించాం. ఇది అమ్మవారిని మొదటిసారి, ఇది 2వసారి. ఇది 2వసారి అమ్మవారికి సారీ కింద ప్రతి సంవత్సరం ఉగాది రోజున ఉగాది పర్వదినం రోజున ప్రతి సంవత్సరం చేయాలని మేము అందరూ అనుకున్నాం. పెద్దలు అందరూ నిర్ణయించే దాని ప్రకారం ప్రతి సంవత్సరం కూడా అమ్మవారికి సీరాచారి చలివిడి వడపప్పుతోటి ఈ కార్యక్రమం చేయాలనుకున్నాం. అలాగే ఈ కార్యక్రమం పొద్దున్నుంచి అమ్మవారికి కన్నులు జనాలందరూ దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించి, అలాగే గ్రామ ఆడపడుచులు అందరూ వచ్చి అమ్మవారిని దర్శించుకుని తరించుకుని వెళ్తున్నారు. అలాగే సారి కూడా సమర్పించి వెళ్ళారు.
తదుపరి అమ్మవారికి కమిటీ వారు జాకెట్టు గాజులు అమ్మవారికి అమ్మవారి ప్రసాదం కింద పంచిపెట్టారు. ప్రతి సంవత్సరం కూడా కమిటీ వారు నిర్ణయించింది అంటే కార్తీక పౌర్ణమి రోజున దీపాలు వెలిగించడం, అలాగే ఈ ఉగాది రోజున అమ్మవారి సారి కార్యక్రమం కూడా చేయడం నిర్ణయించుకున్నాం. ప్రతి పండక్కి జై దొడ్డిగంగమ్మ తల్లికి, జై దొడ్డిగంగమ్మ తల్లికి, జై గంగమ్మ తల్లికి, జై గంగమ్మ తల్లికి, జై దొడ్డిగంగమ్మ 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 తల్లికి. జిల్లా తాళ్లరేవు మండలం జార్జిపేట గ్రామంలో కొలువై ఉన్న శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి ఉగాది పర్వదినం సందర్భంగా కంచి బ్రదర్స్ కుటుంబ సభ్యులు అమ్మవారికి 4 కేజీలు సుమారు 5 లక్షల విలువగల వెండి చీరను బహుకరించారు. జిల్లా తాళ్లరేవు మండలం జార్జిపేట గ్రామంలో కొలువై ఉన్న శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి ఉగాది పర్వదినం సందర్భంగా కంచి బ్రదర్స్ కుటుంబ సభ్యులు అమ్మవారికి 4 కేజీలు సుమారు 5 లక్షల విలువగల వెండి చీరను బహుకరించారు. ప్రతి సంవత్సరం ఉగాది రోజు నాడు అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహిస్తామని ఆలయ కమిటీ వారు తెలిపారు. కోరిన కోర్కెలు తీర్చే మహాలక్ష్మి అమ్మవారికి ప్రతి గురువారం ప్రత్యేక పూజలు నిర్వహిస్తామని గ్రామ ప్రజలు తెలిపారు. ఆలయం వద్ద ప్రత్యేక ఆకర్షణగా భక్తిభావంతో భజన కార్యక్రమం ఏర్పాటు చేశారు. అనంతరం ఆలయం వద్ద నిప్పుల గుండం ఏర్పాటు చేయగా సుమారు 50 మంది భక్తులు నిప్పులు గుండం తొక్కి మొక్కులు తీర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రతినిధులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఓం స్వామి శరణమయ్యప్ప. శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి జై. రాజారామచంద్ర ప్రభుకి జై. కార్యక్రమం చేసేటప్పుడు ఎప్పుడు కూడా మనకి ఆశీస్సులు తప్పగా ఉంటాయండి.
కోనసీమ పి గన్నవరం. స్వయంభూ అయినవిల్లి విఘ్నేశ్వర స్వామి వారి క్షేత్రానికి భక్తులు పోటెత్తారు. వారం వారాంతపు సెలవు కావటం, ఉగాది బ్రహ్మోత్సవం ప్రారంభం కావడంతో ఆలయానికి వేకువజాము నుంచే భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగింది. కోనసీమ పి గన్నవరం. స్వయంభూ అయినవిల్లి విఘ్నేశ్వర స్వామి వారి క్షేత్రానికి భక్తులు పోటెత్తారు. వారం వారాంతపు సెలవు కావటం, ఉగాది బ్రహ్మోత్సవం ప్రారంభం కావడంతో ఆలయానికి వేకువజాము నుంచే భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగింది. ఆలయ ఆవరణమంతా గణపతి నామస్మరణతో మారుమోగుతున్నాయి. ఆలయం వద్ద క్యూ లైన్లు నిండిపోయాయి. తాజా పూలతో ఆలయాన్నంతా సుందరంగా తీర్చిదిద్దారు. ఆలయ ఏసీ ముదునూరి సత్యనారాయణ రాజు స్వామివారి దర్శనంలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. భక్తులకు ఉగాది పచ్చడి పంపిణీ చేశారు. సిఐ భీమరాజు ఆధ్వర్యంలో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. పేరు చెప్పండి. ఎవరు మీది? శివరామప్రసాద్ నామ రేట్ సౌకర్యం మనోభావించి తెచ్చుకోపడికి బయట కొట్టు కదండి. జిల్లా తాళ్లరేవు మండలం పి మల్లవరం గ్రామంలో ఉన్న శ్రీ 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 సత్తెమ్మ తల్లి ఆలయం వద్ద ఉగాది సందర్భంగా తెలుగు యువత రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి దూలిపూడి వెంకటరమణ బాబీ ఆధ్వర్యంలో అర్చకులు కండవిల్లి శ్రీనివాసాచార్యులు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. జిల్లా తాళ్లరేవు మండలం పి మల్లవరం గ్రామంలో ఉన్న శ్రీ 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 సత్తెమ్మ తల్లి ఆలయం వద్ద ఉగాది సందర్భంగా తెలుగు యువత రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి దూలిపూడి వెంకటరమణ బాబీ ఆధ్వర్యంలో అర్చకులు కండవిల్లి
కండవిల్లి శ్రీనివాసాచార్యులు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. గ్రామ మాజీ సర్పంచ్ శ్రీమతి దులుపూడి ఈశ్వరి సుబ్బారావు దంపతులు అభిషేకాలు నిర్వహించారు. అనంతరం పూజలో పాల్గొన్న అందరికీ తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో అందే కాశీరాజు, వెళ్ల సత్యనారాయణ, దూలిపూడి సుబ్బారావు, పితాని విష్ణు, నేతల నాగార్జున, దడాల సత్తికొండ, చప్పిడి సీను, నిమ్మకాయల మూర్తి, శ్రీలక్ష్మి, ప్రభాను ప్రసన్న, తిరుమల మాధురి, మంగళరావు కృష్ణ, దులిపూడి సురేంద్ర, గొల్లబాబు, అనాల పాపారావు, కట్నం సత్యబాబు, సత్యం స్వామి తదితరులు పాల్గొన్నారు. సహస్రశీర్షం దేవం విశాక్షం విశ్వశంభవం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వద పరమానిత్యం విశ్వం నారాయణకం హరిం విశ్వమే వేదమపదం విశ్వస్యాత్మేశ్వరకం శాశ్వతం శుభమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం నారాయణ పరా జ్యోతి రాత్మా నారాయణ పరః నారాయణ పరం బ్రహ్మ బాను ఓం నారాయణ పరం బ్రహ్మ. అందరికీ ఇచ్చిన పాలిత ప్రాంతమైన యానాం గోపాల్ నగర్ లో డంపింగ్ యార్డ్ పెట్టడం పట్ల నిరసన వ్యక్తం చేస్తూ స్థానికులు 10 రోజులుగా నిరసన దీక్ష పెట్టారు. విషయం తెలుసుకున్న ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు దీక్షా శిబిరం వద్దకు చేరుకుని మద్దతు తెలిపి ఎట్టి పరిస్థితుల్లో గోపాల్ నగర్ నందు డంపింగ్ యార్డ్ పెట్టబోమని పై అధికారులతో మాట్లాడి వేరే చోట ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకుంటామంటూ హామీ ఇచ్చారు. పాలిత ప్రాంతమైన యానాం గోపాల్ నగర్ లో డంపింగ్ యార్డ్ పెట్టడం పట్ల నిరసన వ్యక్తం చేస్తూ స్థానికులు 10 రోజులుగా నిరసన దీక్ష పెట్టారు. విషయం తెలుసుకున్న ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు దీక్షా శిబిరం వద్దకు చేరుకుని మద్దతు తెలిపి ఎట్టి పరిస్థితుల్లో గోపాల్ నగర్ నందు డంపింగ్ యార్డ్ పెట్టబోమని పై అధికారులతో మాట్లాడి వేరే చోట ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకుంటామంటూ హామీ ఇచ్చారు. ఆ రోజు వీళ్ళు ఎలా చెప్పడం అది ఆగిపోయిందని చెప్పేసి అనుకున్నాం, కానీ అది ఇప్పటివరకు ఆగలే. దీనికంటే ముందుగా ఈ ప్రాసెస్ జరుగుతున్న దానికి గవర్నర్ రిప్రజెంటేటివ్ మనం ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి గారికి రిప్రజెంట్ ఇస్తున్నాం. ఇవన్నీ జరిగినాయి. దీనికి ఒకటే మార్గం, ఇక్కడ మన కార్తీక్ రాలేదు, కార్తీక్ ఆధ్వర్యంలో గోపాల్ నగర్, గాంధీనగర్, అలాగే కొత్తగా 3 తుమ్ముల వరకు మధ్యలో ఉన్న కొత్త కాలనీస్ ప్రజలకి మీ అందరికీ కూడా ప్రత్యేక ఇది దగ్గరగా 1.5 years నుంచి వచ్చిన సమస్య. వల్లవన్న గారు కలెక్టర్గా వచ్చి ముందు మనం పొందుల్లంక ఏరియాలో ఉన్న దాన్ని చూపించడానికి పక్కన వాటర్ బాడీ ఉంది. ఆ వాటర్ బాడీది కుదరదన్న విషయాన్ని కూడా మన అంబేద్కర్ నగర్లో ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ రోజు మీటింగ్లో కూడా ప్రకాష్, ఇక్కడ మన హనుమంతరావు కానీ, మేస్టార్ కానీ చాలామంది అంబేద్కర్ నగర్ కళ్యాణ మండపంలో మీటింగ్ జరిగింది. అది వచ్చింది ఒరిజినల్గా మీటింగు దీనికి సంబంధించిన మీటింగ్ కాదు. సిఆర్జెడ్ జోన్లో ఇప్పటి వరకు 100 మీటర్ల దూరం వరకు గోదావరి కానీ కాలువల పక్కన కానీ ఇల్లు కట్టుకోవడానికి పర్మిషన్ ఇవ్వకూడదు. దానికి పబ్లిక్ నుంచి మీ ఒపీనియన్ ఏంటన్న దాని మీద మీటింగ్ అది. దాంట్లో ఆ మీటింగ్లో మాట్లాడారు. ఫైనల్గా నాకున్న అనుభవాన్ని మాట్లాడుతూ కొత్తగా ఏర్పడిన లేఅవుట్లు అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, వారికి ఈ కండిషన్ వర్తించలేక పెట్టండి తప్ప 30 మీటర్స్ కూడా దానికి తగ్గించి 30 మీటర్స్ పెట్టినప్పుడు కూడా మీరు పాత ఆల్రెడీ కట్టుకున్న వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది ఉండకూడదు. ఆ ఇల్లు ఉన్నవాడికి ఆ ఇల్లు మళ్ళీ పడగొట్టి రెనోవేషన్ చేసుకున్నప్పుడు కూడా మళ్ళీ ప్రాబ్లం లేకుండా చేయమని చెప్పేసి ఆ రోజు నేను మీటింగ్లో మాట్లాడి నా ఒపీనియన్ అంతా కూడా చెప్పాం. అందరూ మల్లాడి కృష్ణారావు అనుభవం మీద చెప్పిన మాటలు ఇవన్నీ కూడా ఏ ఏరియాలో ప్రాబ్లమ్స్ వస్తాయన్నది కూడా నేను మాట్లాడడం జరిగింది. మాట్లాడిన తర్వాత దానికి ముందు ఒక ప్లాంట్, ఎస్టీ ప్లాంట్ ఒకటి, అలాగే దీన్ని ఈ డంపింగ్ యార్డ్ని సెటర్గేట్ చేసే 2 ప్రాజెక్టులు ఉన్నాయి. మూడోది ఏంటంటే సివేజ్ ప్లాంట్, ఎస్టీ ప్లాంట్కి ఒక 29 కోట్ల రూపాయలు శాంక్షన్ అవ్వడం జరిగింది. అది ఎక్కడ పెట్టాలి, ఇది ఎక్కడ పెట్టాలి అన్న దాని మీద మీటింగ్ పిలవకుండానే నేను సజెస్ట్ చేసిన ప్లేస్ ఏమో మన పందుల్లంకలో ఇప్పుడు అక్కడే ఎస్టీ ప్లాంట్కి పెట్టడానికి పర్మిషన్ ఇచ్చారు. దాని పక్కన ఈ 2.8 acres ఉంటే దానికి 1 ఎకరం తీసుకోండి, దీనికి మిగతా పార్ట్ తీసుకోండి అని చెప్పి చెప్పడం జరిగింది. దాంట్లో ఎప్పటి నుంచో ఒక
పాపం చాలా పాడైపోయి ఒక క్షత్రియ ఫ్యామిలీ కూడా వాళ్ళ 2.8 ఏకర్స్ వాళ్ళ చేతిలో ఉంది. ఉంటే వాళ్ళు కూడా నా దగ్గరికి వస్తే ఈ అమ్మ ఇది పబ్లిక్ కోసం వెళ్తుంది, మీకు ఏదైనా ఫైనాన్షియల్గా గవర్నమెంట్ నుంచి చేయలేను కానీ మీకు కొంత ఫైనాన్షియల్గా సహాయం నేను చేయిస్తాను, కానీ మీరు ఇంకా అడ్డం చెప్పినా కానీ గవర్నమెంట్ అవసరమైనప్పుడు ఊరికి దూరంగా ఉంది కాబట్టి తీసేసుకుంటారు అని చెప్పేసి చెప్పుకున్నాను. వాళ్ళు కూడా అది వేరే వాళ్ళు ఆంధ్రాలో నుంచి ఉన్నవాళ్ళు మన యానానికి సంబంధించిన ఒక రాజుల ఫ్యామిలీకి అమ్మేశారు. 100 రూపీస్ స్టాంప్ మీద, రిజిస్టర్డ్ కాదు, గవర్నమెంట్ ల్యాండ్. అప్పటికే ఆ యజమాని చనిపోయి ఉన్నాడు, పిల్లల్ని చదివించుకోలేని పరిస్థితి ఉన్నాను. నేను చెరువులు తవ్వించుకుని దీని మీదే మేము బతుకుతూ ఉన్నాం. ఈ చెరువులు మళ్ళీ మీరు కానీ గవర్నమెంట్ తీసేసుకున్నట్టయితే మాకు ఆధారం లేదని చెప్పేసి భాస్కర్ రాజు గారు మిగతా వాళ్ళందరూ కూడా ఆ వేళని తీసుకొస్తే వాళ్ళకి భాస్కర్ రాజు గారు కూడా కన్విన్స్ చేయండి, మీరు వాళ్ళకి రూపాయి పాపాయో నేను ఇచ్చేలాగా ఏర్పాటు చేస్తాను, ఈ 2 ప్లాంట్లు అక్కడికి వెళ్ళిపోతాయి కాబట్టి ఎవరికి అభ్యంతరం ఉండదు అని చెప్పేసి చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత మన సిఆర్జెడ్ జోన్ మీటింగ్ అయిపోయిన వెంటనే ఆ రోజు నేను పాండిచేరి వెళ్ళిపోతున్నాను, అక్కడి నుంచి నేను పాండిచేరి వెళ్ళిపోయాను. సడన్గా ఆ ప్లేస్కి చూసుకుని సడన్గా ఇక్కడికి వచ్చేయడం జరిగింది. కానీ యథార్థాలు ఒకసారి మీరు ఇది కరెక్ట్ వస్తున్నారన్న విషయం నాకు తెలియకపోవచ్చు. ఎమ్మెల్యే గారు కూడా ఉన్నారు, కూడా ఉండి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఈ ప్లేస్ అనుకూలమైన ప్లేసే, ఇక ఎక్కువ ప్లేస్ ఉంది కాబట్టి ఇందులో కొంత మనం తీసుకుంటే దీనికి గోడలు కూడా హైట్ కట్టేస్తే ప్రాబ్లం లేదు, ఇది స్మెల్ వచ్చేది కాదు, ఇది గ్రీన్ పార్క్ లాంటిదని చెప్పేసి దాని మీద కొంత స్పీచెస్ కాలేజీ మీటింగ్లో ఒకటి, అలాగే మినీ సివిల్ స్టేషన్ మీటింగ్లో కూడా చెప్పడం జరిగింది. చెప్తే కొంతమంది ఏమనుకున్నారంటే దీన్ని ఇది కాదు అని చెప్పేసి చెప్పడం జరిగింది అనుకున్న తర్వాత నాకు మళ్ళా ఎప్పుడైతే దీన్ని ఈ ప్లేస్ని మళ్ళీ ఇచ్చేశారో దీనికి ముందు ఎక్కడైందంటే ఈఫిల్ టవర్ పక్కన, ఇంజనీరింగ్ కాలేజ్ పక్కనే, అక్కడ ప్రజలు ఒప్పుకోలేదు. ఇది ఇంజనీరింగ్ కాలేజ్ వస్తుంది, ఈఫిల్ టవర్ ఉన్నది, అక్కడ కుదరదని చెప్పారు. దాని తర్వాత ఆల్టర్నేట్ ఎక్కడ వచ్చిందంటే కుర్సాన్పేట మన దేవస్థానం భూమిలో కొంత సైట్ ఇచ్చేలాగని అక్కడ సజెస్ట్ చేస్తే వాళ్ళు ఒప్పుకోలేదు. దాని తర్వాత నేనేం చేశానంటే ఈ ఏరియాలో ఎక్కడా కాదు, మనం ఆల్టర్నేట్ సైట్ మనం చూడాలి కాబట్టి ఇది పందులంక ఏరియాలో ఇప్పుడు మనకి కోర్టు కేసు కూడా మనకి ఫేవర్గా వచ్చింది. మళ్ళీ వాళ్ళు ఆంధ్ర రైతులు మళ్ళీ ఆ కోర్టుకి వెళ్ళి మళ్ళీ స్టే తీసుకొచ్చారు. ఆ ప్లేస్ సైజ్ చేస్తే ఈ ప్లేస్కి వచ్చింది. ఈ ప్లేస్కి వచ్చిన తర్వాత మీకు కూడా ఇలాగ ఇక్కడికి వచ్చి కలెక్టర్ గారు వీరు విజిట్ చేశారు అని చెప్పేసి మీకు రావడంతో అప్పుడు మీరు నాకు మళ్ళీ అప్రోచ్ అయ్యి నాకు పాండిచేరి ఫోన్ చేస్తే అప్పుడు నేను మళ్ళీ మీరు ఒక రిప్రజెంటేషన్ రెడీ చేసుకుని రండి, సీఎం గారిని కలిసి, సీఎం దగ్గర నుంచి డిపార్ట్మెంట్కి ఇక్కడ కూడా పక్కన ఇన్స్టిట్యూషన్లు ఉన్నాయి, పక్కన నవ్యోదయ ఉంది, ఇక్కడ ఈ ఏరియా బాగా ఊరికి చివరగా ఉండడంతో ఇళ్ళయి కట్టుకుని ఒక రిటైర్డ్ ఉద్యోగస్తులు అవ్వచ్చు, రిటైర్డ్ పీపుల్ అవ్వచ్చు, మిగతా వాళ్ళందరూ కూడా ఈ ఏరియాలో నివసిస్తూ ఉన్నారు. అందుకని ఈ ఏరియాలో కుదరదు, మనం ఆంధ్ర సీఎంకి మనం ఆల్రెడీ లెటర్ రెడీ చేస్తున్నాం ఒక భూమి ఇవ్వాలని, అందుకని ఇక్కడ దాన్ని మనం స్టాప్ చేయమని చెప్పేసి చెప్పడం జరిగింది. ఈలోగా ఎన్జిటి ఏం చేసిందంటే మనం చీఫ్ సెక్రటరీకి ఫైన్ వేస్తామని చెప్పేసి ఒక వార్న్ చేయడం జరిగింది. ఇవన్నీ మీకు ఎప్పటికప్పుడు ఇందులో మీకు తెలియని విషయాలు ఏం కాదు. అప్పుడు చీఫ్ సెక్రటరీ ఏం చేశారంటే అలా కాదు, మీరు ఇమ్మీడియట్గా మీరు ముందు ఈ సైట్ని చూపిస్తున్నామని చెప్పేసి ఎన్జిటి కోర్టుకి చెప్పేయండి అని చెప్పేసి అన్నారు. కోర్టులో ఎన్జిటి కోర్టుకి ఏం చెప్పారంటే మేము ఆల్టర్నేట్ సైట్ చూసాం, ఈ సైట్ మేము చూసి మేము చేస్తున్నామని ఒక శాంక్షన్ కూడా కాంపౌండ్ వాల్ హైట్ చేయడానికని ఒక కాంపౌండ్ వాల్కి శాంక్షన్ ఇచ్చున్నారు. అప్పుడు మేము ఎంటర్ అయ్యి సీఎం గారికి అది వెళ్ళి, సార్ మీరు ఎన్జిటి రూల్స్ అక్కడ ఇతులు అంటున్నారు, మేము అక్కడే ఉండాలని అంటలేదు కదా, ఆల్టర్నేట్ చూసి మనం రావాలని చెప్పేసి అనుకుంటూ ఉన్నాం అన్నప్పుడు అక్కడ అబ్జెక్షన్ ఉన్నప్పుడు ఇక్కడ కూడా అబ్జెక్షన్ సార్. ఎందుకనంటే నేషనల్ హైవేకి 100 మీటర్స్ వరకు ఎటువంటి డంపింగ్ యార్డ్ కానీ ఏది కూడా ఉండదని చెప్పి చెప్తుంది. అలాగే మొత్తమ్మ పవర్ సెక్రటరీ ఇక్కడుండే ఎస్సీ గారు, పాండిచేరిలో ఉన్న ఎస్సీ గారు కానీ ఇక్కడున్న ఏఈలు కానీ వీళ్ళందరూ కూడా ఇక్కడ కానీ డంపింగ్ యార్డ్ వస్తే దానికి ఉండే ఇబ్బందులు ఏంటన్నది వాళ్ళు రిటర్న్గా ఇస్తున్నారు. ఏంటంటే డంపింగ్ యార్డు కూడా పవర్కి దగ్గరగా చాలా 1 కిలోమీటర్ వరకు ఏది ఉండకూడదన్నది మనకు రూల్ చెప్తుంది. ఎందుకంటే డంపింగ్ యార్డ్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఫైర్ అయిపోతుంటుంది, ఆ హీట్కి ఇవన్నీ కూడా మెల్ట్ అయిపోయి కరెంట్ మొత్తం టోటల్గా మనకున్న ఇవన్నీ కూడా డ్యామేజ్ అవుతుందని చెప్పేసి ఇక్కడ ఉండే జేఈ కానీ ఏఈ కానీ రిపోర్ట్ సబ్మిట్ చేశారు. అలాగే పవర్ సెక్రటరీ వరకు కూడా అందరూ కూడా ఇక్కడ ఇవ్వడానికి కుదరదని చెప్తే అప్పుడు చీఫ్ సెక్రటరీ ఏంటంటే వాళ్ళకి ఎక్కడ 100 crores ఫైన్ వేసేస్తారని దాన్ని ముందు పాస్ చేసిన తర్వాత సీఎం ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ తోటి ఇక్కడ కాదు మీరు ఆల్టర్నేట్ చూడండి అని చెప్పేసి సీఎం గారు ఒక నోట్ని చీఫ్ సెక్రటరీకి పంపించారు. ఈలోగా మళ్ళా శంకర్ కార్తీక్ని మీ అందరిలో కూడా పిలిపించి మీరు ఎన్జిటి కోర్టుకి మనం వేద్దాం,
కొంత టైం ఇచ్చారు కాబట్టి ఈలోగా ఇక్కడ ఉన్నదాన్ని మనం ఆఫ్ చేసి ఇలా చేద్దామని చెప్పేసి ఇందులో కొంతమంది కూడా కొంచెం డబ్బులు ఇచ్చారేమో అని అనుకున్నాను. నేను కొంత డబ్బులు ఇచ్చి మనం అడ్వకేట్ని చేసి శంకర్ కార్తీక్ ద్వారాగా మనం కోర్టుకి మనం వెళ్తే వాళ్ళు కూడా ఆల్టర్నేట్ సైట్ చూడండి, ఈ సైట్ సూటబుల్ కాదు అని చెప్పేసి ఎన్జిటి చెప్పింది. నుంచి కూడా ఏం చేసామన్నది కొంచెం షార్ట్గా చెప్తాను. రమారాం ఈ 1.5 year నుంచి కూడా ఈ డంపింగ్ యార్డ్ ఇక్కడ రానాకి ఎట్టి పరిస్థితుల్లో ఈరు లేదు. ఇక్కడ మంచి కాలనీస్ ఉన్నాయి, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, డ్రింకింగ్ వాటర్ ఉంది, మెయిన్గా హై టెన్షన్ వైర్స్ ఉన్నాయి, గవర్నమెంట్ క్వార్టర్స్ ఉన్నాయి, గవర్నమెంట్ ఆఫీసులు ఉన్నాయి. ఈ ఏరియాలో ఎటువంటి దానికి సూటబుల్ కాదు. తాళ్లరేవు మండలం తాళ్లరేవు కేశవపురం గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కేశవ స్వామివారి ఆలయంలో పంచాంగ శ్రవణం నిర్వహించారు. విశ్వావసునామ సంవత్సర ఉగాది పర్వదినం సందర్భంగా స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు. తాళ్లరేవు మండలం తాళ్లరేవు కేశవపురం గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కేశవ స్వామివారి ఆలయంలో పంచాంగ శ్రవణం నిర్వహించారు. విశ్వావసునామ సంవత్సర ఉగాది పర్వదినం సందర్భంగా స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ పురోహితులు కందికొండ బాబీ పంచాంగ శ్రవణం చేశారు. అనంతరం భక్తులకు పంచాంగాలను అందజేశారు. అదేవిధంగా భక్తులకు తీర్థప్రసాదాలను అందించారు. అలాగే మండల కేంద్రమైన తాళ్లరేవు ప్రధాన రహదారిలో వేయించేసిన శ్రీ భూ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో కూడా పంచాంగ శ్రవణ కార్యక్రమం ఘనంగా జరిగింది. పాత కోరంగి శ్రీ బాలా త్రిపుర సుందరి సమేత శ్రీ కృంగేశ్వర స్వామివారి ఆలయంలో అర్చకులు కేఆర్కే సాయి ప్రసాద్ పంచాంగ శ్రవణం చేశారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఇంతటితో సమాప్తం. నమస్తే. బీ న్యూస్, వాస్తవాల ప్రతిబింబం.